హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చారిత్రకమైన కట్టడం చూడడం జరిగింది. అదేంటో అనుకుంటున్నారా? అదేనండి మన బీదర్ కోట. బీదర్ అనేది ఒక ప్రత్యేక స్థలం. మన రెండవ గోల్కొండగా ప్రసిద్ధి చెందింది. బీదర్ నగర్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది దక్షిణ భారతీయ గోల్కొండగా ప్రసిద్ధి చెందింది. 18వ శతాబ్దంలో బహమనీ రాజులు దీన్ని రాజధానిగా నిర్మించారు. ఉచిత వాయువు ప్రసరణ ఉండే ఎత్తైన ప్రాంతం కావడం వల్ల కోటకు రక్షణ అద్భుతంగా ఉండేది. అసలు మన దేశ చరిత్రలో ఎన్నో కోటలు ఉన్నాయండి. కానీ కొన్ని కోటలు మాత్రమే స్వరాజ్య శిఖరాలు కాదు, రహస్యాల సింహాసనాలు. అలాంటివే ఒకటి మన బీదర్ కోట. కాకతీయుల నుంచి బహమని సుల్తాన్ల వరకు, ఆదిల్ షాహాల నుంచి మొఘలాల వరకు అనేక రాజులు ఈ కోటను ఆక్రమించారు. కానీ ఈ కోట కప్పుకున్న మాయలో మాత్రం ఎవరూ గెలవలేదు. అసలు బీదర్ కోట నిర్మాణం ఎలా జరిగిందో చూసేద్దాం. బహమనీ సుల్తాన్లు 1427లో దీన్ని నిర్మించారండి. మట్టి గోడలతో పాటు భారీ గ్రానైట్ రాడ్లను కూడా ఉపయోగించారు. కోట చుట్టూ ఖద్గారపు మోట్ అనేది ఒకటి బిగించి ఉంది. సరే, నలుగురి గేటు షహీరుజు అద్బుల్లా ఖాన్ మసీద్ ఈ కాలాన్ని మించిపోయిన తేజం అని మనం ఇండో ఇస్లామిక్ స్టైల్ చెప్తుంది. భూగర్భ జలంలో శతాబ్దాల నాటివే అద్భుతమైన నీటి ప్రవాహ వ్యవస్థ ఉండేది. కొండల లోపల కొండ వెంటిలాగే సాగిన వాటర్ టన్నెల్స్. అలాగే బీదర్ కోట నీటి తలకింద శక్తిగా ఈ సిస్టమ్ వల్ల అందుకుంది. ఇంత ఆధునికమైన వ్యవస్థ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. జనాల్లో భయం, ఈ కోటలో రాత్రి సమయంలో వచ్చే శబ్దాలు, మజార్లలో వెలిగే దీపాలు, తలుపులు తానే తెరుచుకునే మాటలు, అలాగే 400 సంవత్సరం నాటి శాపం. ఈ కోట ఎప్పుడు ఏ రాజు కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. కొందరు అక్కడే మాయమైన కథలని కూడా చెప్తూ ఉంటారు. అలాగే కోటలో 3 రహస్య దారులు ఉన్నాయి. ఒకటి మసీదు నుంచి దట్టమైన అడవిలోకి, మరొకటి కోట కింద సాగిపోయే నీటి మార్గం. అలాగే చాలామంది పరిశోధకులు ఇప్పటికీ పూర్తిగా ఆ మార్గాలను కనుక్కోలేకపోయారు. బ్రిటిషర్ రీసెర్చ్ అటెంప్ట్లో చేశారు కానీ అవి తిరిగి రాలేదు. గోడల్లో నానో పార్టికల్స్ ఉండడం వల్ల వాపును తగ్గించే పచ్చి జింక్, అలాగే సీసం, క్విక్ లైమ్ ఇవన్నీ దొరుకుతాయి. ఇవి శత్రువులకు హానికరంగా పనిచేసేవి. కాలానికి ముందుగానే ట్రాప్లు సిద్ధం చేసేవారు. కోట చుట్టూ ఉన్న ముస్లింలు మూల స్తంభాలు, అక్కడే కొన్న అన్య సాంస్కృతిక మూలాలు. బహుశా అక్కడ శివుడికి సంబంధించిన ఓ ప్రాచీన దేవాలయం ఉండి ఉండొచ్చు. పగడాలు, రంగుగోడలు, అరబిక్, ఫార్సీ, కన్నడ మరియు తెలుగు శాసనాలు, దేవతల శిల్పాలు ప్లస్ మొఘల వాస్తు కలయిక ఈ కోటలో చిత్రకళ, శిల్పకళగా వేదికగా చెప్పుకుంటారు. కొన్ని గదులు ఇప్పటికీ మూసి ఉండే ఉంటాయి. బ్రిటిష్ కాలంలో అటెంప్ట్ చేయబడిన కానీ తిరిగి మూసిన రహస్య గదులను ఇప్పటికీ ప్రజలకి ప్రవేశం లేదు. ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. బీదర్ కోట అంటే ఒక చారిత్రక భవనం కాదు, అది మనిషి విజ్ఞానానికి, నిర్మాణమైన వైపుణ్యానికి మరియు రహస్యాలకు నిలమైన మహాశక్తి. రహస్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్న కోట, కానీ వినేవాళ్ళంతా దొరకాలి. సో ఈ బీదర్ కోట మరిన్ని రహస్యాల కోసం అక్కడికి వెళ్ళిన మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి పురాతన లైక్ చేయడం మర్చిపోకుండా అందరికి షేర్ చేయండి. ఇలాంటి రాజుల కాలంలో మిస్టరీ అయిన విశేషాలు ఇంకా మరెన్నో మేము ముందుకు తెస్తాను. ఇట్లు మీ సాయిరామ్. ఫాలో అవ్వండి సాయిరామ్ బ్లాగ్స్. నమస్తే అండి. అక్కడ జీపీఎస్ కూడా పనిచేయదట. సో కోటలో ఓ గది ఉందంట, దీని పేరు సైలెంట్ ఛాంబర్. అక్కడికి వెళ్ళిన వారి కూడా వినికిడి ఉండదని వీళ్ళు చెప్తూ ఉంటారు. కొందరు ఫారిన్ టూరిస్టులు చెప్పిన ప్రకారం కోటలో ఏదో వింత శబ్దం వస్తుంది అని చెప్తూ ఉంటారు. గంటలు మోగుతున్నట్టు, కడుపులో ఊపిరితిత్తుల శబ్దం. కోట నిర్మాణంలో ఎకోసిస్టంతో కూడిన గదుల వాస్తువుల మాయ ఉందని చెప్తూ ఉంటారు. కోటకు 2 కిలోమీటర్ల దూరంలో ఓ శిల్పమయం గుహ ఉన్నట్లు నివేదిక చెప్తున్నాయి. అక్కడ కనిపించిన నమశివాయ శిలాశాసనం ఇస్లామిక్ ఆర్కిటెక్చర్తో హిందూ శిల్పశాస్త్రం కలయికతో సంస్కృతుల చరిత్ర ఉంటుంది. కోట కింద ప్రాక్టీస్ హాల్స్, రహస్య టన్నెల్స్, పెద్ద పీటల మార్గాలు, ఆయుధాల శిక్షణ స్థలం. కోట ఓ విద్యా కేంద్రంగా కావచ్చనే అభిప్రాయం చెప్తూ ఉంటారు. ఖగోళ సంబంధం కలిగిన దిశలతో కోట రుజువుల నిర్మాణం. ప్రతి రుజువు ఒక రాశికి సంబంధించినట్టు స్థానిక పురాణం. ఆ కాలానికి అంత ఖచ్చితమైన నిర్మాణం ఎలా సాధ్యమైందో తెలీదు.
కోటలో కనిపించిన కొంత ఆడ్ షేప్డ్ ఇన్స్ట్రుమెంటు, అది కాలం స్ట్రానిక్ యంత్రం అని చెబుతూ ఉంటారు. శత్రు దృష్టిని అడ్డుకునే విధంగా మంత్రసిద్ధంతో ఏర్పడిన తంత్రంగా చెప్తారు. బీదర్లో చివరి రాజు ఎవరు, ఎక్కడ చనిపోయారో చూద్దాం. బహమనీ వంశంలో చివరి రాజు అహ్మద్ షాలి. ఆయన తర్వాత కోట శూన్యంగా మారిన చరిత్ర. కొందరు చరిత్రకారుల మాటల్లో చివరి రాత్రి కోటలో ఏం జరిగిందో తెలియదు. కోటలో కనిపించే అపరిచిత చిహ్నాలు, కొన్ని గోడలపై రాసిన గుర్తులు అరబిక్ కాదు, సంస్కృతము కాదు, కొన్ని 3D మార్పింగ్లా కనిపిస్తాయి, నాసా డాక్యుమెంట్లో లాగా ఉంటాయి. ఇవి రహస్య భాష, ఎవరికి తెలియదు. కోటకు సంబంధించిన ఓ పురాతనమైన మ్యాప్ హైదరాబాద్ రాజరిక కుటుంబం దగ్గరగా ఉందని నమ్ముతూ ఉంటారు. బ్రిటిష్ కాలంలో దాన్ని తీసుకెళ్లారని, తిరిగి రావాల్సింది అని ప్రచారం జరుగుతుంది. ఆ మ్యాప్ ఉంటే రహస్యమైన మార్గాలు దొరకవచ్చని అభిప్రాయపడతారు. బీదర్ కోట ఇప్పటికీ శక్తివంతంగా కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ ఎప్పటికీ చలనం ఉన్నట్లు, అలాంటి శక్తి కేంద్రం కావడం వల్ల శపించబడ్డ కోట అని పేరు వచ్చింది అంటూ ఉంటారు. ఈ కోట చెప్పే ప్రతి గది, గోడి, మెట్లు మనకి ఓ సందేశాన్ని ఇస్తుంటాయి. అది వింటే మన పూర్వీకుల జ్ఞానం, శ్రమ, మానవతా బలాన్ని మనం గ్రహించగలం. ఇంకా మీకు ఏ కోణంలో ఈ బీదర్ కోట గురించి ఇంకా పూర్తి చరిత్ర కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మిస్టరీ డెవోషనల్ కంటెంట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.